వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రవంతికృష్ణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుంటే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్లో గివేవే రన్ అవుతుంది. ఇంకా ఆ గివేవే గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెంటనే ఆ వీడియో చూసేసి గివేవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేద్దాము అని చెప్పేసి మీ అందరితోటి షేర్ చేసుకుందామని. సో బేసికల్గా ఏంటి అంటే రైనీ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ రైనీ సీజన్లో ఏంటి అంటే ఎండ అనేది చాలా తక్కువగా వస్తుంది. అండ్ మనందరం కామన్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటి అంటే ఈ రైనీ సీజన్లో ఎండ రాకపోవడం వల్ల ఇల్లంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది. మన కబోర్డ్స్ కూడా చాలా ముక్కు వాసనలాగా వస్తుంటాయి. అండ్ ఈ టైంలో ఏదైనా కర్రీ కానీ ఏదైనా మాడిపోతే అదంతా ఇల్లంతా ఆ స్మెల్ అంతా వచ్చేస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే నేను కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఏంటి అంటే మన ఇంటిని ఎంత సువాసనగా మార్చుకోవచ్చు ఈ టిప్స్ ద్వారా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే నేను 2 వీడియోల కింద చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటి అంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే మన రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఇంటిని ఎట్లా సువాసనగా మార్చుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను. వీడియో 2లో ఏంటి అంటే మనకి మార్కెట్లో దొరికే ఐటమ్స్ కొనుక్కొని దాంతో మన ఇంటిని సువాసనగా ఎలా మార్చుకోవచ్చు అనేది చెప్తానండి. సో ఈ 2 వీడియోస్ని చూసి ఈ రైనీ సీజన్లో మీరు కూడా మీ ఇంటిని సువాసనగా మార్చుకోవండి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మనం బేసికల్గా ఏం చేస్తాము, ఇంటిని చాలా శుభ్రంగా తుడుచుకొని చాలా నీట్గా చేసుకుంటాము. బట్ ఇంటిని శుభ్రంగా చేసుకోవడంతో పాటు ఇంటిని కూడా చాలా సువాసనగా ఉంచాలండి. అప్పుడే మన ఇంటికి వచ్చే గెస్ట్కి ఏంటి అంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. మన ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సో ఇట్లాంటి టిప్స్ కానీ ఇట్లాంటి మార్కెట్లో ఉండే ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఒక బ్యాడ్ స్మెల్ అనేది తీసేసి మంచి చాలా ఫ్రేగ్రెన్స్గా మార్చచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మెథడ్లో ఏంటి అంటే నేను బేకింగ్ సోడా యూజ్ చేసి రూమ్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బేకింగ్ సోడా మన ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, దీన్నే వంట సోడా అని అంటారు. ఈ బేకింగ్ సోడాలో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ఇంట్లో ఉన్న చెడు సువాసన అంతా ఇది తీసివేస్తుందండి. సో ఇట్లాంటి గ్లాస్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక మన ఇంట్లో కంఫర్టర్ ఉంటుంది కదా, లేదు అంటే ఏదన్నా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లిడ్తో క్లోజ్ చేయండి. లిడ్కి మాత్రం హోల్స్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర హోల్స్ లేని లిడ్ ఉంటే కనుక ఇట్లాంటి నెట్ క్లాత్ మనకు ఉంటుంది కదా అవైలబుల్గా, దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్తో పెట్టేసి మీ ఇంట్లో ఏదో ఒక కార్నర్ సైడ్ అన్నా పెట్టుకోండి, లేదు మీ కబోర్డ్స్లో పెట్టుకోండి, మీ డైనింగ్ ఏరియా దగ్గర పెట్టుకోండి, షింక్ ఏరియా దగ్గర అన్నా పెట్టుకోండి. 2 వీక్స్కి ఒకసారి కొంచెం కంఫర్టర్ అనేది యాడ్ చేస్తే ఏంటంటే స్మెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 4 మంత్స్కి మాత్రం ఖచ్చితంగా బేకింగ్ సోడాని రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా కలుపుకోండి ఈ ఫ్రెషనర్ అనేది. సో ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ మెథడ్ యూజ్ చేసి రూమ్ ఫ్రెషనర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా మళ్ళీ వేసుకోండి. ఇందులో ఏంటి అంటే మనం వెనీలా ఎసెన్స్ కానీ ఏదన్నా ఫ్రూట్ ఎసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే 1 డ్రాప్ ఇట్లా వేసుకొని ఆ బేకింగ్ సోడాతో కలపండి. ఈ కలిపినప్పుడే మీ రూమ్ అంతా చాలా స్మెల్ వస్తుంది. నేను ఇక్కడ అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. ఇలా కలిపిన తర్వాత ఫస్ట్ మెథడ్లో చెప్పినట్టుగానే హోల్స్ ఉన్న లిడ్తో కానీ లేదు అంటే నెట్ క్లాత్తో కానీ ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మీరు ఏదొక ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు. ఏదర్ కబోర్డ్స్లో కానీ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. చాలా స్మెల్ వస్తుంది. 2 వీక్స్కి ఒకసారి కొంచెం వెనీలా ఎసెన్స్ కానీ ఫ్రూట్ ఎసెన్స్ కానీ వేస్తే స్మెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 4 మంత్స్కి మాత్రం ఖచ్చితంగా బేకింగ్ సోడా అనేది రీప్లేస్ చేసేసేయండి.
ఇప్పుడు థర్డ్ మెథడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇలాగా హాఫ్ సైజ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. ఇట్లా మనకి బబుల్స్ లాగా వస్తుంది. ఇది లిక్విడ్ ఎయిర్ ఫ్రెషనర్ మాట. మన దగ్గర ఇట్లాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఈ స్ప్రే బాటిల్లోకి ఈ లిక్విడ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ లిక్విడ్లో మనం లెమన్ వేయడం వల్ల ఏంటి అంటే చాలా మైల్డ్ లెమన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది మన బాత్రూమ్ ముందు డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అక్కడ స్ప్రే చేసుకోవచ్చు. మన కర్టెన్స్ దగ్గర స్ప్రే చేసుకుంటే గాలి వేస్తున్నప్పుడు ఈ లెమన్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇది మనందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుద్ది ఇట్లాంటి స్ప్రే బాటిల్ వేయడం వల్ల. సో ఫోర్త్ మెథడ్లో ఏంటి అంటే మన దగ్గర గంధం పౌడర్ ఉంటుంది కదా, గంధం పౌడర్ని 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వేసుకొని రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ తగినన్ని డ్రాప్స్ వేసుకొని ఇట్లాగా లిక్విడ్ లాగా తయారు చేసుకోండి. ఈ లిక్విడ్ని కూడా స్ప్రే బాటిల్లో వేసుకొని మన డోర్ కర్టెన్స్కి కానీ విండో కర్టెన్స్కి కానీ స్ప్రే చేసుకుంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. లాస్ట్ మెథడ్ ఏంటి అంటే మన కిచెన్లో ఎప్పుడన్నా కర్రీ మాడిపోయినప్పుడు ఆ స్మెల్ మొత్తం ఇంటి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, సో అట్లాంటి మాడు వాసన పోగొట్టాలి అంటే ఇట్లాంటి బౌల్ తీసుకొని వాటర్ అనేది మరిగించండి. ఈ మరుగుతున్న వాటర్లో ఇట్లాంటి లైమ్ స్లైసెస్ కానీ లవంగాలు వేసి మీ దగ్గర రోజ్ పెటల్స్ ఉంటే కానీ వేసుకుంటే ఆ స్మెల్ మరుగుతున్నప్పుడు ఏంటి అంటే చాలా బాగా వస్తుంది. ఆ కిచెన్లో మాడు స్మెల్ కూడా పోతుంది అన్నమాట. ఇది అయితే మనకి చాలా యూజ్ అవుతుంది ఈ మెథడ్ అనేది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పద్ధతులు యూజ్ చేసి మీ ఇంటిని సువాసనగా ఈ వర్షాకాలంలో మార్చుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మార్కెట్లో ఎట్లాంటి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఇంటిని సువాసనగా మార్చుకోవడానికి అనే కాన్సెప్ట్ తీసుకొని నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నానండి. సో ఆ వీడియోను కూడా మీరు సపోర్ట్ చేసి మీరు చూడండి. సో స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.